మనం కూడా అంతే. దేవుని బిడ్డలమైనట్టు మనం దీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనని వాడుకుంటాడు. నిన్ను అనేక ప్రాంతాల్లో వాడుకుంటాడు. అనేక చోట్ల నీ యొక్క స్టడీలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ జాబ్లో నిన్ను దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడు కూడా దేవుడు ఏమంటే నిన్ను తలగా చేస్తాను అంటాడు కదా. ఇక్కడ గిజ్జోన్ని తలగా చేశాడా, తోకగా చేశాడు? అక్కడ గిజ్జోన్ని ఎలా ఉంచాడు? ఎక్కడో మూల నుండిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి నువ్వు ఈ యుద్ధాన్ని కొనసాగించు. ఆ యుద్ధంలోనంట 135,000 మందిని వధించేశారంట వీళ్ళు. ఎంతమందిదో 300 మంది 135,000 మందిని వధించేశారంట. చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మనం ఏమనుకుంటాం, మనం అల్పులము, నేను ఈ పని చేయలేను, దీన్ని నేను సాధించలేను, దీంట్లో నాకు జయం లేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మన ఏమని, నీవు అల్పులవే కానీ నువ్వు పిలుచుకొచ్చి ఒక గొప్ప నాయకుడిని చేశాడు. కానీ అక్కడికి నాయకుడిని చేస్తానన్నప్పుడు కూడా అయ్యా నేను ఈ ప్రజల్ని వెళ్ళను. ఎంత తగ్గింపండి. మన జీవితాలు అలాగ ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. ఇక్కడే కాదు, నీ కుటుంబం